अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో 3, 4, 5 సూత్రాలకు సంబంధించిన విషయంలోనే ఉపవర్ష అనే వృత్తికారుడు అనే ఋషి ఈ 3 సూత్రాలకు భిన్నంగా వ్యాఖ్యానం చేశారు. అసలుకి ఈ విషయంలో మనము పరీక్ష చేయవలసిన అవసరం లేదని చెప్పి భిన్న వ్యాఖ్యానం చేశారు. అదే సందర్భంలో ఈ ప్రత్యక్ష విషయంలోనే బౌద్ధ సిద్ధాంతానుసారంగా ఏదైతే మనకు ప్రత్యక్షంగా ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో, ఇంద్రియముల ద్వారా అర్థానికి సన్నికర్షం జరిగినప్పుడు, సంయోగం ఏర్పడినప్పుడు ఏ జ్ఞానం అయితే ఉత్పన్నమవుతుందో అది ప్రత్యక్షం అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ బౌద్ధ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు ఏమంటే ఏ జ్ఞానం అయితే ఉత్పన్నమవుతుందో ఆ జ్ఞానానికి ఆధారం అంటూ ఏమీ లేదు, కేవలం అది భావనాత్మకమైనటువంటిదే. జ్ఞానానికి ఆధారం అంటూ ఏం లేదు. అంటే ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుంది, ఏ విషయ జ్ఞానం ఉత్పన్నమైనా వాటికి ఆధారం ఏం లేదు అని 2 సిద్ధాంతాలు వాళ్ళు స్థాపించారు. నిరాలంబనవాదము, శూన్యవాదం అని చెప్పి. దానికి అంటే దీన్ని ఆధారం చేసుకొని జ్ఞానానికి ఆధారము లేదు, అదొక ప్రత్యక్షం అంటూ ఏది లేదన్నట్టుగా, అన్ని ఊరికే కేవలం కల్పన మాత్రమే, కేవలం ఊహా మాత్రమే అన్నట్టుగా, అంత శూన్యము, అంత మాయ అన్నట్టుగా వాళ్ళ సిద్ధాంతం అనమాట. ఆ రకంగా వీళ్ళు శూన్యవాదాన్ని, ఆ నిరాలంబనవాదాన్ని బౌద్ధులు వారి యొక్క దార్శనిక గ్రంథాల్లో ఆ రకంగా సిద్ధాంతం స్థాపించారు. ఓ సిద్ధాంతం శూన్యవాద సిద్ధాంతం, నిరాలంబనవాద సిద్ధాంతం. అది నిన్న మనం నిరాలంబనవాద సిద్ధాంతాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అంటే ఎటువంటి జ్ఞానమైనా జ్ఞానానికి ఎటువంటి ఆధారం లేదు అని చెప్పి నిన్న విషయం ప్రస్తావించబడింది. అందులో మొట్టమొదటి ఆక్షేపం ఏ రకంగా చెప్పానంటే, ఒకసారి నేను మళ్ళీ సంక్షేపంగా చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది, ఒకసారి గమనించండి. పూర్వపక్షి అని చెప్పారు, దానికి సిద్ధాంతం ఏ రకంగా సమానం చెప్పారు. సో ఇక్కడ ఈ ప్రత్యక్ష విషయంలో మనము ప్రసంగం ఏం నడుస్తుంది, మనకు ప్రత్యక్షం అంటే ఇంద్రియా సన్నికర్షోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం అని చెప్పుకున్నాము. ఈ ప్రత్యక్షం ఏదైతే ఉందో, ప్రత్యక్ష ప్రమాణం ఏదైతే ఉందో, ప్రత్యక్ష జ్ఞానం ఏదైతే ఉత్పన్నమవుతుందో ఆ సందర్భంలో ఇక్కడ బౌద్ధ సిద్ధాంత ప్రకారంగా ఆ ఉత్పన్నమైన జ్ఞానానికి ఆధారం అంటూ ఏదీ లేదు అనే ప్రసంగాన్ని తీసుకొని ఇక్కడ విషయాన్ని ప్రస్తావించబడింది. దానికి ఈ శబరస్వామి దాన్ని ఖండిస్తున్నాడు. ఆధారం ఉంది, జ్ఞానం అనేది నిమిత్తం లేకుండా జ్ఞానం ఏర్పడదు. ఏదో పదార్థ ద్రవ్య జ్ఞానం ఉంటేనే మనకు జ్ఞానం ఏర్పడుతుంది. అంటే ఆధారం ఉంది అంటే ఈ పూర్వపక్షి ఏంటంటే ఏ ఆధారం లేదు. అది ఏ రకంగా ఆక్షేపించాలో చూడండి. ఈ సంపూర్ణ జ్ఞానం ఏదైతే ఉందో, అంటే పూర్వపక్షి ముందు ఆక్షేపిస్తున్నాడు, ఈ సంపూర్ణ జ్ఞానం ఏదైతే ఉందో, అంటే ఏ వస్తువు, ఏ పదార్థం యొక్క జ్ఞానం అనేక రకాలుగా ఉంటుంది. ఒక విషయంలో కాదు కదా, అనేక విషయాలు మనం బ్రహ్మాండం చూస్తున్నామట. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కాలానుగుణంగా, సమయానుగుణంగా, పదార్థానుగుణంగా భిన్న భిన్న రకాలు, భిన్న భిన్న వస్తువుల పట్ల, భిన్న భిన్న విషయాల పట్ల భిన్న భిన్న రకాల జ్ఞానం మనకు ఉంటున్నామట. సో ఏదైనా సరే జ్ఞానం మొత్తానికి వచ్చి మనకు ఒక అనుభూతిని కలగజేస్తుంది, ప్రతీతి కలగజేస్తుంది ఏదైతే ఉందో, అటువంటి సంపూర్ణ జ్ఞానానికి ఏదైతే జ్ఞానం ఉందో అది నిరాలంబనమైనటువంటిది. అంటే ఎటువంటి ఆలంబనం లేదు. ఎలాగంటే దానికి ఒక ఉదాహరణ చూపించాడు. స్వప్నకే సమానంగా,
స్వప్నావస్థలో మనకైతే అన్ని సంపూర్ణంగా మనకు ఏదో ప్రపంచంలో జీవించినట్టుగా ఉంటుంది. మొత్తం ప్రత్యక్షంగా చూసినట్టుంటుంది, జీవించినట్టుగా ఉంటుంది. కానీ నిద్ర లేవగానే అదంతా మొత్తం మాయమైపోతుంది. అక్కడ వస్తువు, పదార్థం అంటూ ఏది లేదు. ఈ విధంగా అది శూన్యము. ఏదైతే జ్ఞానరహితమో జ్ఞానం మనకు ఉత్పన్నమైంది. ఈ స్వప్నావస్థ ఈ రకంగా కలలు కంటున్నాను. ఈ రకంగా ప్రపంచాన్ని చూస్తున్నా, ఈ రకంగా వ్యక్తులతో కలుస్తున్నాను. ఈ రకంగా అన్ని రకాలుగా వర్తమానంలో జాగ్రత్త అవస్థలో మనం ఏ విధంగా జీవిస్తున్నామో, స్వప్నావస్థలో కూడా అదే విధంగా జీవిస్తూ ఉంటామట. కానీ అదెప్పుడు ఎంతవరకు నిద్ర లేవడానికి ముందు వరకే స్వప్నావస్థలో ఉన్నంత వరకు అలా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడ ఏ విధంగా ఆధారరహితమైనటువంటిదో ఆ స్వప్న జ్ఞానం, స్వప్నావస్థలే కలల ద్వారా మనం ఏదైతే దృశ్యాన్ని చూస్తున్నాం, ఏ రూపాన్ని చూస్తున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం అవన్నీ కూడా శూన్యము. అంటే ఆ జ్ఞానం ఏదైతే ఉత్పన్నది శూన్యమైంది. అంటే దానికి ఆధారం అంటే ఏం లేదు. అంటే బహిర్గత వస్తువు ఏది ఆధారం లేదనమాట. లేకుండా అదే జ్ఞానం ఉత్పన్నమైంది. అది లేదు కాబట్టి అందుకే ఇది నిరాలంబన. ఎటువంటి ఆలంబన లేదు. అలా ఏదో కల్పనాతీతంగా ఊహించుకున్నా అయిపోయింది. అలాగా నష్టమైపోయిందన్నట్టుగా చెప్పామట. అది ఏది ఆలంబన రహితమైనటువంటిది. ఎటువంటి ఆలంబనం లేదు. అందుకే ఇది నిరాలంబన వాదం అని చెప్పి ఈ రకంగా ప్రస్తావన చేశారు. స్వప్నికే సమానంగా ఈ జ్ఞానం అంతా కూడా నిరాలంబనమైనటువంటిది. అలాగే ఏ విధంగా అయితే స్వప్నంలో ఏ జ్ఞానం ఉత్పన్నమవుతుందో దానికి బయట వస్తువు ఆధారం ఏది లేదు కాబట్టి నిరాలంబనం అంటున్నాం. అదే విధంగా జాగ్రత్త అవస్థలో కూడా వ్యక్తి ఈ విధంగా ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఇది గోడ అని చెప్పి, ఇది ఆహ్, స్తంభం అని చెప్పి, ఇది ఈ పదార్థం అని చెప్పి, ఇది ఈ వస్తువు అని చెప్పి, ఇది ప్రాణి అని చెప్పి చూస్తూ ప్రత్యక్షంగా మనకు అనుభూతి కలుగుతుంది. ప్రత్యక్ష ఇంద్రియ గోచరం అవుతుందన్నమాట. అది కూడా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అయితే ప్రత్యక్షంగా వస్తువులను, పదార్థాలను మనం చూస్తున్నామో, అది కూడా స్వప్నావస్థకు సమానంగానే అది శూన్యమైంది. నిరాలంబన ఆ జ్ఞానం ఏదైతే కనిపిస్తున్న ప్రతీతి కలుగుతుందో, అది కూడా ఆలంబన రహితమైనటువంటిది. దానికి ఏదే ఆధారం లేదు. అది కూడా స్వప్నకి సమానంగానే ఇది కూడా జాగ్రత్త అవస్థ జ్ఞానం కూడా నిరాలంబనమైనటువంటిది అని పూర్వపక్షి ఆక్షేపించాడు. అంటే స్వప్నావస్థను చూపించి అది ఏ విధంగా ఆధారరహితమైనదో, అలాగే స్వప్న జ్ఞానం కూడా మనం ప్రత్యక్షం చూసినప్పుడు కూడా ఆధారరహితమైనది. ఎందుకంటే ఈ జ్ఞానం అంతా మన బుద్ధిలో అవగతం అవుతుందన్నమాట. అది దానికి ఏమైనా ఆకారం, రంగు, రూపం, ఆకృతి ఉందా? ఏం లేదు. అందుకే ఇది జ్ఞానరహితమైనటువంటి అంటే ఆధారరహితమైనటువంటిది అని చెప్పి పూర్వపక్షి ఇది ఆక్షేపించాడు. ఇది మనకు ముఖ్య ప్రశ్న అన్నమాట. అందుకే ఎటువంటి జ్ఞానికైనా ఆధారం అంటే ఏది లేదు అని ఆక్షేపించాడు. ఇప్పుడు ఆహ్, దీన్ని స్వప్నావస్థ యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని విపక్షి ఏం చేశాడు ఇక్కడ? జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి జ్ఞానం కూడా ఇప్పుడు మన జాగ్రత్త అవస్థలో మనం చదువుకుంటున్నాము. ఇక్కడ మనం చెప్పుకునేదంతా శూన్యం అండి. ఈ జ్ఞానానికి ఆధారం అంటే ఏది అని చెప్తే ఎలా ఉంటుంది? అది ప్రత్యక్ష విరుద్ధం అవుతుందన్నమాట. అందుకే నువ్వేదో జాగ్రత్త సిద్ధాంతం అంటున్నావన్నమాట. నువ్వేదో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అయితే నీకు జ్ఞానం ఉత్పన్నమవుతుందో అది కూడా శూన్యం అంటున్నావు. అది కూడా నిరాలంబనం అంటున్నావు. అది ఏమాత్రం ఉచితం కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే అక్కడ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనకేదైతే ప్రత్యక్షమవుతుందో ఆ వస్తువు పదార్థం అక్కడ విద్యమానంగా ఉంది. అది మిథ్యా జ్ఞానం కాదు. సరే స్వప్నావస్థలో అయితే మిథ్యా జ్ఞానం. లేచిన తర్వాత నీకు వెంటనే ఏముండదక్కడ. మొత్తం ప్రపంచం అంతా కనిపించినప్పుడు కూడా స్వప్నావస్థలో చూసినప్పుడు కూడా అన్ని రంగ వైభవంగా చూసినప్పుడు కూడా నిద్ర లేవగానే అక్కడ మొత్తం శూన్యంగా ఉంటుంది. ఎటువంటి ఆలంబనం ఉండదు. అక్కడ మనకు మిథ్య. అది లేచిన తర్వాత మిథ్య అనేదే ఇది యథార్థంగా చెప్పి నిశ్చితంగా అని తెలుస్తున్నారు. కానీ జాగ్రత్త అవస్థలో అలా కాదు. అక్కడ వస్తువు విద్యమానంగా ఉంటుంది. పదార్థం విద్యమానంగా ఉంటుంది. నువ్వు దానికి సమానంగా ఇది కూడా అంతే అని చెప్పి చెప్పడం ఏమాత్రం ఉచితం కాదు. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం, వింటున్నాం, అని చేస్తున్నాం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల ద్వారా ఇవన్నీ మనకు ప్రత్యక్షంగా ఉన్నాయి. బహిర్గత వస్తువు ప్రత్యక్షంగా ఉంది. ఆ బహిర్గత వస్తువుని చూడగానే మనకు ఏ జ్ఞానం ఉత్పన్నమైందో ఆ జ్ఞానం కూడా అక్కడ మనకు ప్రత్యక్షంగా అనుభూతిని కలగజేస్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్త అవస్థలో స్వప్నకి సమానంగా మిథ్య అనడము అది ఏమాత్రం ఉచితం కాదు అని చెప్పి సిద్ధాంతి. ఎందుకంటే ఎందుకు ఉచితంగా అంటే అక్కడ జ్ఞానం మనకు ప్రత్యక్షంగా ఉపలబ్ధం అవుతుందన్నమాట. అక్కడ జాగ్రత్త అవస్థలో ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో ఆ జ్ఞానానికి ఆధారం ఆ వస్తువు అంట. ఆ వస్తువే లేకపోతే జ్ఞానం ఉత్పన్నం కదా! ఆ పదార్థమే లేకపోతే జ్ఞానం ఉత్పన్నం కదా! ఈ వస్తువు పదార్థాన్ని మనం చూడకపోయినాం అనుకోండి, మనకి ఏది ఆలోచన రాదు. ఎటువంటి జ్ఞానం ఉత్పన్నం కాదనమాట. శూన్యంగా ఉంటే. అంటే జ్ఞానం ఉత్పన్నం కావడానికి బహిర్గత వస్తువు, పదార్థాలు, ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి నిమిత్తము, అవి ఆధారము. అక్కడ ప్రత్యక్షంగా ఉంది. సరే నువ్వు స్వప్నావస్థలో వదిలేసేయి.
స్వప్నావస్థ అంతా శూన్యం అయిపోతుంది, ఏముండి లేచిన తర్వాత బాగానే ఉంది. కానీ దాన్ని ఆధారం చేసి జాగ్రత్త అవస్థలో కూడా మిథ్య అని చెప్పడం అనేది ఉచితం కాదు. ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపిస్తుంది, బహిర్గత వస్తువు కనిపిస్తుంది. బహిర్గత వస్తువుని ఆధారం చేసుకుని ఈ జ్ఞానం ఉత్పన్నమైంది. ఆ బహిర్గత వస్తువే లేకపోతే జ్ఞానం కూడా ఉత్పన్నం కాదు అనేది సిద్ధాంతి ఈ రకంగా చెప్పామట. అప్పుడు మళ్ళీ పూర్వపక్షి ఆక్షేపించాడు, స్వప్న కాలంలో ఏతే జ్ఞానం ఉత్పన్నమైందో అలాంటప్పుడు అదే విధంగా స్వప్నకాలం ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో జాగ్రత్త అవస్థలో ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో అక్కడ వస్తువు విద్యమానంగా ఉందంటున్నావు కదా, సేమ్ అలాగనే స్వప్నావస్థలో జ్ఞానం ఉత్పన్నమైందో, ఎప్పుడైతే స్వప్నావస్థలో స్వప్నం చూస్తున్నాడో, కళలు కంటున్నాడో అప్పుడు నిశ్చితంగా ఉంది చూస్తున్నాడు కదా, అక్కడ నిశ్చితం అయిపోతుంది, యథార్థంగా తెలుసుకుంటూనే అక్కడ అనుభూతిని పొందుతున్నాట. ఈ రకంగా స్వప్నాన్ని చూసిన, ఈ రకంగా మనసుతో మాట్లాడుతూ, ఈ రకంగా పనిచేస్తున్నాను, ఈ రకంగా విహరిస్తున్నాను, ఈ రకంగా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను అంటే ఏదో ఏదో స్వప్నావస్థలు ఎలాగ చూస్తామో అవి కూడా సునిశ్చితంగానే ఉన్నాయి. జాగ్రత్త అవస్థ ఏ విధంగా నిశ్చయంగా ఉందో స్వప్నావస్థలో కూడా అదే విధంగా నిశ్చయంగా ఉంది. దానికి తేడా ఉంది అని పూర్వపక్ష ఆక్షేపించాడు. జాగ్రత్త అవస్థలో వస్తువు ప్రత్యక్షంగా ఉంటుందండి అని చెప్తే, దాంట్లో ఒక అంశం తీసుకొని నువ్వు నిశ్చితం అంటున్నావు కదా, నిశ్చితమైతే స్వప్నావస్థ నిశ్చితంగానే మనకు బాగా కనిపిస్తుంది, ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు, రంగు రూప ఆకృతి మొత్తం ప్రపంచం అంతా చూస్తున్నావు అక్కడ స్వప్నావస్థలో. అక్కడ కూడా నిశ్చితమే, అక్కడ నిశ్చితం కాదని కాదు. స్వప్నావస్థలో కూడా ఇదే విధంగా జాగ్రత్త అవస్థలు నిశ్చయంగా కనిపిస్తుందో అక్కడ నిశ్చితమే. ఎప్పుడు లేవడానికి ముందు ముందు వరకు అది నిశ్చయంగానే ఉంటుంది. లేవడానికి ముందు ముందు వరకు స్వప్నావస్థలో ఏ జ్ఞానం అయితే ఉత్పన్నమవుతుందో అది కూడా అప్పుడు మిథ్య కాదు, అప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామట, అనుభూతిని పొందుతున్నామట. అది కూడా అలాగే సునిశ్చితంగా ఉంటుంది. అందుకే ఏ విశేషము లేదు. జాగ్రత్త అవస్థలో ఉండే జ్ఞానానికి, స్వప్నావస్థలో ఉండే జ్ఞానానికి ఎటువంటి విశేషం జ్ఞాన రూపం చూస్తున్నామట. పూర్వపక్షుడు జ్ఞానాన్ని చూస్తున్నామట. ఆ జ్ఞానానికి, ఈ జ్ఞానానికి, స్వప్నావస్థలో ఉండే జ్ఞానానికి, జాగ్రత్త అవస్థలో ఉండే జ్ఞానానికి ఏ విశేషము లేదు. నువ్వు జాగ్రత్త అవస్థలో జ్ఞానం ఉందంటున్నావు, ప్రత్యక్షం అంటున్నావు, అలాగే స్వప్నావస్థలో ప్రత్యక్షమే మనకు కనిపిస్తుంది, దానికి పెద్ద తేడా లేదు అని చెప్పాడు అనమాట. ఓకేనా? ఈ రెండో ఆక్షేపం పూర్వపక్షి చేశాడు. అప్పుడు దానికి సిద్ధాంతి అలా కాదండి, స్వప్నావస్థలో ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో అది మేలుకోగానే, నిద్ర లేవుగానే వెంటనే అది మనకి ఏం కనిపించినాడు. కొన్ని కళలు అయితే కొన్ని గుర్తుంటాయి, కొన్ని అయితే అసలు గుర్తే ఉండవు మనకి. ఎన్ని రకాల మొత్తం ప్రపంచం అంతా చూసి వచ్చినా అన్ని రకాల కళగన్నా లేచేసరికి అది ఏం కాలు వచ్చింది, ఆభాస మాత్రం ఉంటుంది, ఏదో సంకేతం మాత్రం ఉంటుంది, కానీ ఏదో వచ్చినట్టుగా ఉంది, కానీ ఏం వచ్చింది తెలియదు, అంత మర్చిపోతాం. కొన్ని కళలు అయితే పూర్తిగా ఉంటాయి. సరే, అది ఒకసేపు పక్కన పెట్టినట్లయితే మొత్తానికి ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో అది లేచినప్పుడు అది మిథ్య, ఇది కాదు, ఒక కళ అని చెప్పి, ఒక మాయ అని చెప్పి, ఒక రకమైనటువంటి ఆ స్వప్నం అని చెప్పి అది మనకు యథార్థం కాని చెప్పి నిశ్చయంగా తెలుస్తుంది అన్నమాట. నేను కళ అనేది ఏదైతే ఊహించుకున్నానో అది యథార్థం కాని తెలుస్తుంది. కానీ అలాగే దృష్టి జాగ్రత్త అవస్థలో ఏ జ్ఞానం ఉత్పన్నం అవుతుందో అది విపరీతం కాదనమాట. జాగ్రత్త అవస్థ మనం చూస్తున్నాం కదా, ఆ వస్తువు, ఆ పదార్థం చూడగానే దగ్గరికి పోతే ఆ వస్తువు, పదార్థం, బహిర్గత వస్తువు అన్ని విద్యమానంగా ఉంటాయి. చాలా తేడా ఉంది. స్వప్నావస్థలో మెలుకోగానే అక్కడ ఏ వస్తువు విద్యమానంగా ఉండదు. సరే, నువ్వు మెలుకోనంత వరకు ముందు స్థితి అంతా నీకు అనుభూతి కలుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాడు, ప్రత్యక్షంగా ఉంటుంది, బాగానే ఉంది. కానీ నిద్ర లేవగానే అక్కడ వస్తువు, పదార్థం అంటే ఏది ఉండదు, విపర్యాసం అంటే మిథ్యా అని తెలిసిపోతుంది. కానీ జాగ్రత్త అవస్థలో అలా కాదు. అక్కడ ఏది చూస్తున్నామో, అయితే మనం వింటున్నామో ఆ రకంలో ఆ సందర్భంలో అది ప్రత్యక్షంగా వస్తువు, ఆ పదార్థం, అక్కడ విద్యమానంగా ఉంటాయి. విపర్యాసం అక్కడ కనిపించామంట, అంటే మిథ్య అనేది కనిపించి అక్కడ యథార్థం కనిపిస్తుంది. కాబట్టి దానికి దీనికి చాలా భేదం ఉంది. నువ్వు భేదం లేంటే రెండు సమానం ఎందుకు అంటున్నావు? చాలా భేదం ఉందన్నమాట. అక్కడ జాగ్రత్త అవస్థలో వస్తు పదార్థం ప్రత్యక్షం అవుతున్నాయి, స్వప్నావస్థలో అలా కాదు. నువ్వు ఆ దృష్టాంతం చెప్పి ఈ దృష్టాంతం ఖండించడం ఏమాత్రం ఉచితం కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమానం చెప్పాడనమాట. లేదండి, జ్ఞాన సామాన్యం ఒకవేళ పొదుపక్షాలు అన్నట్లయితే, లేని జ్ఞాన రూపంలో పొదుపక్షం ఒకవేళ అంటే సమానం చెప్పిన తర్వాత కూడా ఒకవేళ జ్ఞాన రూపంలో అంటే ఇప్పుడు వస్తు రూపంలో చూడాలి. ఇప్పుడు నాకు ఏ వస్తువు, ఏ పదార్థం చూసినప్పుడు నాకు ఏ జ్ఞానం ఉత్పన్నమైందో, స్వప్నావస్థలో అయితే జ్ఞానం ఉత్పన్నమైందో, ఆ రెండు జ్ఞాన రూపంలో, జ్ఞానత్వ రూపంలో అంతే, మనుష్యత్వ రూపంలో అంతే. ఆ మనిషి ఎలా ఉన్నాడు, ఏ రూపంగా ఉన్నా, ఏం లేవు, మనుష్యత్వం తీసుకున్నాం, దాన్ని మనుష్యపన తీసుకుంటున్నామట, బాల్యత్వం తీసుకుంటున్నాడు. అలాగా ఇక్కడ జ్ఞానత్వం తీసుకుంటున్నాడు, జ్ఞాన స్వభావం తీసుకున్నాం. ఆ జ్ఞానము ఈ జ్ఞానంలో ఏం పెద్ద తేడా లేదు. జ్ఞాన రూపం చెప్పుకుంటున్నాం మనం. జ్ఞానం అంటే ఏమిటి? దానికి ఒక రంగు రూప ఆకృతి ఉంటుందా?
జాగ్రత్త అవస్థలైనా, స్వప్నావస్థలో ఏ జ్ఞానం ఉత్పన్నమైందో, ఏ జ్ఞానానుభూతిని పొందుతున్నామో దానికి అక్కడ వస్తు పదార్థానికి ఉపలబ్ధం ఉండాలని ఏం లేదనమాట. జ్ఞానత్వ రూపంలో చెప్తున్నావు. ఒకవేళ నువ్వు పూర్వపక్షి ఈ రకంగా జ్ఞానత్వ రూపంలో ఒకవేళ ఆ స్వప్న జ్ఞానమైన, జాగ్రత్త అవస్థ జ్ఞానమైన మిథ్య నువ్వు అన్నట్లయితే, అప్పుడు జాగ్రత్త అవస్థలో ఉండే జ్ఞానం కూడా అదే విధంగా మిథ్యాత్వం తీసుకోవాల్సొస్తుందన్నమాట. 2 సమానమే అన్నట్లయితే, అటువంటప్పుడు ఏదైతే మనకు జాగ్రత్త అవస్థలో ప్రత్యక్షమవుతుందో, నువ్వు జ్ఞానత్వం ఒకటి తీసుకుంటున్నావట. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆహ్, ఏ విధంగా స్వప్నావస్థలో జ్ఞానం మిథ్య అని తెలుస్తుందో, అటువంటప్పుడు జాగ్రత్త అవస్థలో మిథ్య అని చెప్పి చెప్పాల్సొస్తుందన్నమాట. అది ప్రత్యక్షానికి విరుద్ధమవుతుంది నీ ప్రకారం వెళ్తేనా. అది ప్రత్యక్ష విరుద్ధమవుతుంది. ఒకవేళ నువ్వు జాగ్రత్త అవస్థలో ఏదైతే అనుభూతి కలుగుతుందో, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఏదైతే అనుభూతి కలుగుతుంది, ఏవైతే దృశ్యాలు చూస్తున్నామో, ఏవైతే వింటున్నామో, ఏవైతే చేస్తున్నామో, అవే స్వప్నావస్థకు కారణమవుతాయి. ఒకవేళ నువ్వు అలా అంటావా? అవే స్వప్నావస్థ కలిగినప్పుడు రాత్రి స్వప్నం కలిగినప్పుడు, కలలు కలిగినప్పుడు అవే పగలు చూసినటువే ఆ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే అవే దృశ్యాలు మనకు కనిపిస్తాయి. అదే కారణం, అదే నిమిత్తము, అదే హేతువు అని నువ్వు అంటావా? ఒకవేళ అలా అన్నట్లయినప్పుడు, అలా చెప్పినప్పుడు కూడా చెప్పినప్పుడు స్వప్నావస్థలో ఏ రకంగా నేను చూశానో, అది జాగ్రత్త అవస్థలో కూడా అలాగే ఉంది అని చెప్పనీకి లేదనమాట. అక్కడ స్వప్నావస్థ జ్ఞానం ఎలా ఉందో, జాగ్రత్త అవస్థ జ్ఞానం భిన్న భిన్నంగా ఉంటది. ఆ జ్ఞాన రూపంలో ఉంది. కానీ ఆ జ్ఞానం అనేది నష్టమైపోతుంది. క్షణకాలం మాత్రం ఉంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఉండే స్థితి అనేది మనకు స్థిరంగా స్థాయిగా ఉంటుంది. ఇంకోటేంటంటే ముఖ్యంగా ఆ బిందువు ఇక్కడ ప్రస్తావించమండి. నువ్వు ఆ రకంగా చెప్పినట్లయితే ఆహ్ 2 కూడా సమానంగా ఉన్నాయని చెప్పినట్లయితే, అది మనకు ప్రత్యక్ష విరుద్ధమవుతుంది. ఎందుకు ప్రత్యక్షంగా మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు స్థితిని మనం చూస్తున్నాము. అందుకే ఈ రకంగా చెప్పడానికి లేదనమాట. ఆ రకంగా అయితే స్వప్నావస్థకి సమానంగానే అన్నట్లయితే, జాగ్రత్త అవస్థ యొక్క జ్ఞానం ప్రత్యక్ష అనుభూతి ఏది కలుగుతుందో అది విరుద్ధమవుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక కారణం చెప్పా. ఎందుకలా అంటే నిద్రావస్థలో పురుషునికి మనసు యొక్క దుర్బలత కారణంగా స్వప్నావస్థలో చూసేటువంటి ఆరంభం నుంచి అంతిమ వరకు చూసేటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి నిద్రలో గాని మిథ్యాత్వని తెలుస్తుందన్నమాట. అంటే అక్కడ మిథ్యా రూపంలో అనుభూతి పొందడానికి కారణం ఏంటి? నిద్ర అన్నమాట. నిద్ర కారణంగా అది మిథ్య అని తెలుస్తుందన్నమాట. ఆ స్వప్నావస్థలో అలాంటి స్థితిని చూడగలుగుతున్నాడు. కానీ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అలా కాదు ప్రత్యక్షంగా అవుతుంది. ఆ ప్రత్యక్షన వస్తు పదాలు కనిపిస్తాయి. ఇంకోటంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి, ఆ వ్యక్తికి ఇలాంటి స్వప్నావస్థ స్థితి అనేది ఉండదనమాట. అక్కడ కేవలము అనుభూతే ఉండదు. నేను ఈ రకంగా అనుభూతిని పొందుతున్నా అని చెప్పి అక్కడ కేవలం గాఢ నిద్ర యొక్క అనుభూతి మాత్రం ఉంటుంది. నేను సుఖపూర్వకంగా నిద్రపోయా అని చెప్పిన స్థితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక రకంగా మూల ఆక్షేపం చెప్పిన ప్రకారంగా పూర్వపక్షి అయితే ఆక్షేపించాడో అక్కడ ఎటువంటి ఆలంబనం లేదని చెప్పడం ఏమాత్రం ఉచితం కాదు. ఎందుకంటే బహిర్గత వస్తువు యొక్క ఆలంబన ఉన్నప్పుడు ప్రత్యక్ష జ్ఞానం ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఆ రకాన్ని నిమిత్తం చేసుకొని నువ్వు లేదు అని చెప్పడం, నిరాలంబన చెప్పడం ఏమాత్రం ఉచితం కాదు. ఆ రకంగా నువ్వు అన్నట్లయితే ఆ వస్తువు ఉత్పన్నం కాదు. స్వప్నావస్థ యొక్క జ్ఞానం నీకు ఉత్పన్నం కాదు. అది కూడా అనుభూతి కలగదనమాట. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నువ్వేదైతే దృశ్యాలు చూసావో అవి నిమిత్తంగా ఉన్నాయి. నిమిత్తంగా ఉన్నాయి కాబట్టి మేము చూడగలుగుతున్నాం. నువ్వు స్వప్నావస్థకి సమానంగా ఇది గూడా అంటే దీన్ని జాగ్రత్త అవస్థను పోల్చుకొని నువ్వు స్వప్నావస్థను దృష్టాంతం చెప్పొచ్చు. నువ్వు విపరీతంగా చెప్తున్నావు. స్వప్నావస్థకు దృష్టాంతం చేత జాగ్రత్త అవస్థ యొక్క దృష్టాన్ని ఖండిస్తున్నావట. ఆ రకంగా అయితే నీ స్వప్నావస్థ యొక్క అస్తిత్వం ఉండదన్నమాట. స్వప్నావస్థ కలగడానికి కారణమే జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థలో ఏవైతే దృశ్యాలు చూస్తున్నావో దానికి కారణభూతం అవుతాయి. అవే కారణమవుతున్నాయి. నువ్వు అదే లేదు, అదే శూన్యము అదే నిరాలంబనం చెప్పినట్లయితే, నీకు శూన్యావస్థ కూడా స్వప్నావస్థ యొక్క జ్ఞానం కూడా నీకు కలగదసలకి. అది గూడా నువ్వు ఖండించాల్సొస్తుందన్నమాట. అది గూడా దోషయుక్తం అయిపోతుందన్నమాట. కాబట్టి ఇక్కడ బహిర్గత వస్తువు యొక్క జ్ఞానం చేతన స్వప్నావస్థ జ్ఞానం కూడా నిమిత్తంగా ఉంటూ, అక్కడ స్వప్నావస్థ కలుగుతుంది. అది మాయనే కానీ, ఆ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, అది ఆలంబన రహితమైందని చెప్పనీకి లేదు. సరే అక్కడ స్వప్నావస్థలో జ్ఞానానికి నిమిత్తం అంటే ఏది లేదు. మళ్ళీ అది నష్టమవుతుంది క్షణకాలం తర్వాత ఆ బుద్ధి నిద్ర లేవగానే. కానీ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మాత్రము అటువంటి స్థితి ఏర్పడి ప్రత్యక్షంగా విద్యమానంగా వస్తువు ఉంటూ పదార్థం ఉంటుంది కాబట్టి యథార్థ నిశ్చితమైన జ్ఞానం ఏర్పడుతుంది. నిశ్చితమైన వస్తువు అక్కడ విద్యమానంగా ఉంటుంది అని చెప్పి ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నామట.
అస్తు ఈ విషయాన్ని మనం ఈ రకంగా మనం ఉల్లేఖించాం. అక్కడ మనకు జాగ్రత్త అవస్థల జ్ఞానం స్పష్టంగా ఉంటుంది. ఇది నేను ఈ విషయంలో ఈ పదార్థ విషయంలో ఈ జ్ఞానం నాలో నా బుద్ధిగతంగా ఉంది అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతం సమానం చెప్పాడు. కాబట్టి నువ్వు ఏత జ్ఞానం ఉత్పన్నమవుతుంది సంపూర్ణ జ్ఞానికి ఎటువంటి ఆధారం లేదు, అన్ని జ్ఞాన శూన్యము అని ఆ నిరాళంబనం చెప్పడం అనేది ఏమాత్రం ఉచితం కాదు. బహిర్గత వస్తువు యొక్క జ్ఞానం నిమిత్తంగా ఉంటుందని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. మస్తు ఇది విషయాన్ని మీకు చెప్పాను. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. అర్థమైందా? దీంట్లో ఏదైనా సందేహం ఉందా, అడగాలనుకుంటున్నారా? లేదు మహోదయ, అర్థమైంది. అర్థమైంది మహోదయ, బాగా అర్థమైందండి. ఇప్పుడు శూన్యవాదాన్ని కూడా ఇదే విధంగా ప్రస్తావిస్తుందన్నమాట. ఓకేనా? శూన్యవాదం కూడా సేమ్ అదే విధంగా అంటున్నాడు. అంటే ఈ బహిర్గత అంటే ఇదే దానికి కొంచెం సమన్వయంగా ఉందంట. అంటే శూన్యవాదం నిదానం అదే విధాన్ని ఇంకో శూన్యం అని చెప్పి ఏం లేని చెప్పి ఆ రకం చెప్పామంట. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. మీకు క్లియర్గా కనిపిస్తుందండి? ఇక్కడ చూడండి, శూన్యస్తు అంటే శూన్యవాద సిద్ధాంతానికి ఇక్కడ ఆక్షేప ఏ రకం చెప్తున్నా అంటే ఇక్కడ బహిర్గత వస్తువు అంటూ ఏది లేదు, బాహ్య పదార్థం అంటూ శూన్యం ఏమీ లేదు. అంటే బహిర్గత పదార్థం యొక్క సత్తా అంటూ ఏమీ లేదు. అందుకే ఈ కారణం చేత నిరాలంబనం అని చెప్పి ఈ రకంగా నిదానం అంటే ఏమి లేదంటే శూన్యం అంతా ఖాళీ అన్నట్టుగా ఈ రకంగా ఆక్షేపించామట. అందుకే శూన్యస్తు అంటే బహిర్గత వస్తువు యొక్క సత్తా అంటూ ఏది లేదు. ఇప్పుడు ఏదో మనం జగత్ మిథ్య అంటాం కదా, అంత కనిపించే మాయ, ఇవి శాశ్వతంగా క్షణ క్షణంలో జీవించిపోతున్నాయి. ఏ సమయంలో ఏ అవస్థలో ఏ కాలంలో ఏ రూపం చూస్తున్నాం, ఏ శబ్దం వింటున్నాం, అదే ఆ విషయంలో ఆ సందర్భంలో ఆ క్షణంలో నష్టమవుతుంది ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది ఉత్పన్నమవుతుంది క్షణిక సిద్ధాంతం ప్రకారం అలా చెప్తామట. అంటే ఏ సమయంలో ఏది చూసినా అది కాదు, అది భిన్నమైంది, అంటే క్షణ క్షణంలో మార్పు చెందుతుంది. ఓకేనా? అదొక సిద్ధాంతం చెప్పుకుంటా అంట. అలాగా దానికి సత్తా అంటూ ఏది లేదు. పూర్వంలో ఏ వస్తువుని చూసా ఆ పదార్థం ఇక్కడ లేదు, విద్యమానంగా లేదు అన్నట్టుగా ఇక్కడ శూన్యవాది ఏం చెప్తున్నా అంటే మనకు బహిర్గత పదార్థం యొక్క సత్తా అంటూ ఏది లేదు. అందుకే దానికి నిమిత్తం అంటే సత్తా లేనప్పుడు దానికి నిదానం అంటే జ్ఞానం శూన్యం అనమాట. అంటే జ్ఞానానికి మనకు జ్ఞానికి ఆధారం అంటూ ఏది లేదు. అంటే జ్ఞానం ఉత్పన్నం కావడానికి ఆ నిలయం ఆలంబనం అంటూ ఏది లేదు, మొత్తం శూన్యం అని చెప్పి ఈ రకంగా ఆక్షేపించాడు పూర్వపక్షి అనమాట, ఆక్షేపిస్తున్నాడు. అస్తు శూన్యస్తు అది శూన్యం చెప్పాడు. కథం ఎందుకు శూన్యం అడిగినప్పుడు దానికి చెప్తున్నాడు, అర్థజ్ఞానయో ఆకార భేదం న ఉపలభామహే. అర్థజ్ఞానయో ఆకార భేదం న ఉపలభామహే. ఎందుకంటే అర్థం అంటే ఒక ద్రవ్యము, ఒక వస్తువు, ఒక పదార్థం, దాన్ని అర్థం అంటున్నాం అక్కడ. ఓకేనా? సో అర్థ జ్ఞానయో, అర్థం అంటే వస్తువు ఉందంటే జ్ఞానం జ్ఞానం బుద్ధిగతమైంది. అర్థం అనేది ద్రవ్యం, ద్రవ్యగతంగా ఉంటుంది, ఆ రంగు రూప ఆకృతితో ఉంటుంది అన్నమాట. జ్ఞానానికి ఆ స్థితి లేదన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే అర్థ జ్ఞానయో ఆకార భేదం నా ఉపలభామహే. ఇక్కడ మనం పొందడం లేదు. అంటే ఆ రకంగా మనం ఇది అర్థము, ఇది జ్ఞానం అని చెప్పి విశేషంగా మనకు భిన్నంగా మనం పొందడం లేదు, చూడటం లేదన్నమాట. ఎలాగంటే దానికి ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. ప్రత్యక్షాచ నో బుద్ధి, ప్రత్యక్షంగా ఈ బుద్ధి ఇది ప్రత్యక్ష నా బుద్ధి అని చెప్పి చెప్పడం లేదన్నమాట. అంటే ఇక్కడ ప్రత్యక్ష నో అంటే ఇది ప్రత్యక్ష, ఈ విషయంలో ప్రత్యక్ష నా బుద్ధి, నో అనే శబ్దం ఇక్కడ నా అంటే ఈ బుద్ధి నాకు ఈ విధంగా నాకు తెలిసింది, అంటే ఈ పదార్థం యొక్క స్వరూపం ఇది అని చెప్పి. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ రకంగా మనకు శూన్యవాద సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావిస్తున్నాడు. ఇప్పుడు ఏ రకంగా పొందడం లేదు జ్ఞానం ఆకార భేదం అనేది, ఇక్కడ ఒక ఉదాహరణ చూపించాడు. ఇప్పుడు మన గౌ అనే శబ్దం ఉచ్చరించగానే, గౌ అంటే ఆవు అని అర్థం, గౌ అనే శబ్దం ఉచ్చరించ గా అవు రెండు అక్షరాలు ఉచ్చరిస్తున్నాం. సో ఈ గౌ అనే శబ్దం విన్నప్పుడు ఇది గౌ అంటే ఇది జ్ఞానము, ఇది గౌ అని మళ్ళీ ఉచ్చరించగానే ఇది అర్థము, అంటే ఇది పదార్థము, ఇది ద్రవ్యము, ఇది ఆవు ఇలా ఉంటుంది ద్రవ్యము అని చెప్పి, పదార్థం ద్రవ్యం చెప్పి ఇది. అలాగే ఇక్కడ మనకు అర్థం మనకు భేదం ఉపలబ్ధం కావడం లేదు. గౌ అనగానే
ఈ 2 అక్షరాలు, గౌ అనగానే ఇది ద్రవ్యము. అలా ఇప్పుడు అమ్మ అనగానే ఆ అనే 2 అక్షరాలు ఉన్నాయి. ఆ, మా అనే 2 అక్షరాలు ఉన్నాయి. అమ్మ అంటే అమ్మ యొక్క స్వరూపం ఉంది, పిండాకృతి ఉంది. ఇలాగ మనం ఆ రకంగా వేద జ్ఞానం పొందడం లేదన్నమాట. అన్నిటికీ చెప్తున్నారు. శూన్యం అంటే ఇక్కడ ఏం లేదన్నట్టుగా చెప్తున్నమాట. అందుకే గౌ శబ్దం శ్రవణం వినగానే ఇది గౌ అనేది ఈ జ్ఞానము, గౌ అనగానే ఇది ద్రవ్యము అని చెప్పి ఈ రకంగా మనము ప్రతీతి పొందడం లేదన్నమాట. కానీ ఏ ప్రతీతి కలుగుతుంది? ఇది ఈ జ్ఞానం నాకు ప్రత్యక్షం. మనకు ఇది ప్రత్యక్షము అంతే. ఇక్కడ మనం ఏదైనా వస్తు పదం చూడగానే ఇది నాకు గౌ అనేది ఇది ప్రత్యక్షంగా ఉంది అని మాత్రం చూస్తున్నామట. అందుకే ప్రత్యక్షాచనో బుద్ధి, ఈ విషయంలో నా బుద్ధి ఈ రకంగా ఉంది, స్థిరంగా ఉంది అని చెప్పి చెప్పుకుంటున్నాం. అది ఏ రకంగా అంటే అతః తద్ భిన్నం అర్థం రూపం నామ న కించిద్ అస్తి ఇతి పశ్యామః. అందుకే తద్ భిన్నం అర్థ రూపం నామ అంటే ఇక్కడ ఈ గౌ అని చెప్పగానే దీనికంటే భిన్నమైంది ఇది అర్థము, ద్రవ్యము. దీనికంటే భిన్నమైంది ఇది జ్ఞానము. అంటే రెండు ఒకటే, రెండు వేరు వేరు కాదన్నట్టుగా పూర్వపక్షి ఆక్షేపిస్తున్నామట. అందుకే అతః తద్ భిన్నం అర్థరూపం నామ నా కించిద్ అస్తి ఇతి పశ్యామ. ఇది జ్ఞానం వేరు, ఈ అర్థం వేరు, ఈ ద్రవ్యం వేరు, ఈ జ్ఞానం వేరు అని చెప్పి రెండు భిన్న భిన్నమేం కాదు. అందుకే నా కించిద్ అస్తి ఇతి పశ్యామి, ఈ రకంగా చూడటం లేదు. ఎందుకంటే స్యాద్ ఏవం, స్యాద్ ఏతదేవం, ఒకవేళ అలా అన్నట్లయితే ఇది అర్థాకార బుద్ధి స్యాద్, అర్థ ఆకార బుద్ధి, అర్థ ఇది అర్థ ఆకార బుద్ధి స్యాత్. ఇక్కడ ఏమంటున్నా అంటే అర్థాకార బుద్ధి స్యాత్ అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఇప్పుడు బుద్ధికి రంగు రూపు ఆకారం అంటూ లేదు. బహిర్గత వస్తువుకి మనకి ఆకారం ఉంది, బహిర్గత వస్తువుకి ఆకారం ఉంది. కానీ బుద్ధికి మనము బుద్ధిగతం ఏదైతే అవుతుందో, బుద్ధిగతం ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో ఆ వస్తువు పదార్థం జరిగి దానికి ఆకారం అంటూ లేదు, అంటే నిరాకారము. అంటే బహిర్గత వస్తువుకి రంగు రూపు ఆకృతి ఉంది, పొడవు వెడల్పు ఉంది, ఒక ఆ రకంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. అలాగా బుద్ధిలో ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో దానికి ఆకారం అంటూ లేదు. బుద్ధి రకంగా ఏ విధంగా బహిర్గత వస్తువు గమనిస్తుందో అంతర్గత వస్తు సూక్ష్మ తత్వంతో యుక్తమైనటువంటి బుద్ధి కూడా అలాగా ఉంటుంది, రంగు రూపు ఆకృతితో ఉంటుంది చెప్పి మనకి అట్లా ద్రవ్యం అంటూ పదార్థం ఏది కనిపించలేదు, ఈ విధంగా బహిర్గత వస్తువు కనిపించింది. అందుకే బుద్ధి ఏంటి నిరాకారము, ఇక్కడ వస్తువు అనేది సాకారం అన్నమాట. ఆ రకంగా తీసుకొని చెప్పామన్నమాట. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్లయితే బుద్ధిలో కూడా ఎలా ఉంటుందండి? బుద్ధిలో మనకి ఏది ఉత్పన్నమైందో అక్కడ ఏ వస్తువు ఏ పదార్థం ఎలాగైతే చూశామో అదే బుద్ధిగతంగా ఉంటుంది. ఈ బుద్ధిలో మనం స్మరిస్తున్నాం అంటే ఏంటి? ఆ రంగు రూపు ఆకృతితో యుక్తమైనటువంటి స్వరూపం చూస్తాం, అంటే దానికి ఆలంబనం అంటే ఏది అనమాట. ఇప్పుడు పూర్వపక్షి ఆక్షేపించడానికి కూడా మనకి ఏ విధంగా బయట వస్తువు ఇంద్రియాల ద్వారా ఏదో ప్రత్యక్షంగా చూస్తున్నాము, రంగు రూపు ఆకృతి పొడవు, అది అక్కడ ఒక నిమిత్తం ఉందన్నమాట, ఒక ఆధారం ఉందన్నమాట. ఆ ప్రత్యక్షంగా స్పర్శ ద్వారా చూస్తున్నాం. కానీ ఆ తద్గత జ్ఞానం అయితే బుద్ధిగతం అయిపోయిందో, తద్గత తద్గత జ్ఞానం బుద్ధి ఏదైతే ఉత్పన్నమైందో రైతులు అరేకుంది మనం అక్కడ వెనక పెడదాం. ఒక డబ్బలు వేసి పెట్టండి. విజయలక్ష్మి గారు మ్యూట్ చేసుకోండి. చేయలే, మర్చిపోయాను.
జీ నమస్తే అండి, క్షమ్యతాం. అస్తి ఇక్కడ ఆ, బుద్ధి కంటే భిన్నమైన పదార్థం ద్రవ్యం ఏది లేదు అని ఈ రకంగా పూర్వపక్షి ఆక్షేపించారు. భిన్నమైన వస్తు పదార్థం ఏమి రెండు భిన్న భిన్నంగా ఏమి లేవు, అంత జ్ఞానం ఒకటే. అర్థంగతమైన జ్ఞానం అయితే ఉత్పన్నమైందో రెండు వేరు వేరు కాదు అని పూర్వపక్షి తన విషయాన్ని ప్రస్తావించాడు. అప్పుడు దానికి సిద్ధాంతి ఈ రకంగా చెప్పినాడు, స్యాత్ ఏతదేవం. నువ్వు అలాగా స్వీకరించవచ్చు. ఎప్పుడు ఎలా స్వీకరించవచ్చు? ఏది మన బుద్ధి అనేది అర్థానికి అర్థాకార బుద్ధి స్యాత్. ఇది అర్థాకారాహ బుద్ధి అంటే అర్థాకారం అంటే అర్థం ద్రవ్యం అంట, పదార్థం, బహిర్గత వస్తువు. ఇది ఆ బహిర్గత వస్తువు యొక్క ఆకారము, రూపము, రంగు, రూప, ఆకృతి ఏ విధంగా ఉన్నాయో అలాగే నీ బుద్ధి కూడా అలాగే ఆకారయుక్తంగా ఉన్నట్లయితే నువ్వు చెప్పిన స్వీకరించవచ్చు. మనకి అర్థాకార బుద్ధి స్యాత్. ఇది అర్థాకార బుద్ధి అనేది అలా ఉంటేనే మనం అలా చెప్పవచ్చు. కానీ నిరాకారతో నో బుద్ధి. నో అంటే ఇక్కడ మన బుద్ధి అంటే నిరాకారమైనటువంటిది. ఆకారం అంటే ఏది లేదు, బుద్ధికి ఆకారం అంటూ ఏది లేదు. ఎందుకంటే బహిర్గత వస్తువుకి ఏ విధంగా ఆకారం, రూపు మనకు అన్ని కనిపిస్తున్నాయో అలాగా దీనికి ఆకారం అంటూ ఏది లేదు. నిరాకార తు నో బుద్ధి అంటే మన బుద్ధి నిరాకారయుక్తంగా ఉంటుంది. ఆకారవాన్ బాహ్యో అర్థ. ఆకారయుక్తమైనది బహిర్గత వస్తువు అంట. అర్థ అంటే ఇక్కడ ద్రవ్యం అనేది ఆకారయుక్తంగా ఉంటుంది. అంటే బహిర్గత వస్తువు ఆకారవంతమైనది, బుద్ధి అనేది నిరాకారమైనది, అంటే ఒకటి ఆకారం లేనిది అని సిద్ధాంతి రకం సమానం చెప్పాడు అనమాట. సహి బహిర్దేశ సంబద్ధ ప్రత్యక్షం ఉపలభ్యతే. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది అయితే ఉందో, మనకు బుద్ధి అయితే ఉందో, బుద్ధి అంటే జ్ఞానం అని అర్థం. ఇక్కడ జ్ఞానం అయితే ఉందో, బుద్ధి అయితే ఉందో, బహిర్దేశ సంబంధ ప్రత్యక్షం ఉపలభ్యతే అంటే బహిర్గత వస్తు పదార్థం అయితే ఉందో దాన్ని బట్టి మనకు బుద్ధి ఉత్పన్నం అవుతుందన్నమాట. అందుకే బహిర్దేశ సంబద్ధ అని చెప్పి చెప్పుకున్నామట. అంటే బహిర్గతంగా ఉన్నటువంటి వస్తు పదార్థాన్ని బట్టి మనకు ప్రత్యక్షం ఉపలబ్ధం అవుతుంది. అర్థ విషయాహి ప్రత్యక్ష బుద్ధి. కానీ ఈ ప్రత్యక్ష బుద్ధి ఎలా ఉత్పన్నమవుతుంది? అర్థ విషయ అంటే అర్థాన్ని ఆధారం చేసుకునే, అర్థం యొక్క విషయం ఆధారం చేసుకుని మన ప్రత్యక్ష బుద్ధి ఏర్పడుతుంది అన్నమాట. నా బుద్ధ్యంతర విషయ అంటే ఇక్కడ ప్రత్యక్షంగా వస్తు పదార్థం ఏదైతే ఉందో దానికంటే భిన్నమైన బుద్ధి అంటూ మనకి ఏది ఉత్పన్నం కాదు. అంటే మనకు పదార్థం, ద్రవ్యం ఏ రకంగా ఉందో, ఏ విషయ వస్తుతో యుక్తమై ఉందో అదే విషయంతో యుక్తమైన జ్ఞానం మనకి ఏర్పడుతుందన్నమాట, బుద్ధిగతం అవుతుందన్నమాట. నా బుద్ధ్యంతర విషయ అని చెప్పి ఇక్కడ నా బుద్ధ్యంతర విషయ, భిన్నమైన బుద్ధి యొక్క విషయం అంటూ ఏది ఇక్కడ ఉత్పన్నం కాదు. క్షణికాహి స. ఎందుకంటే మనకు ఏదైతే మన జ్ఞానం ఉత్పన్నం అవుతుందో క్షణికమైంది, అది క్షణికమైంది, అది నిత్యంగా ఉండదు, క్షణంలో పరివర్తన చెందుతుందని చెప్పి ఇక్కడ మళ్ళీ ఒక విషయం చెప్పామట. అంటే ఇక్కడ ఆ బుద్ధి అనేది ఏదైతే ఉందో మనకు నిశ్చయంగా క్షణికంగా ఉంటుంది, క్షణమాత్రం ఉంటుంటుంది అన్నమాట. అంటే ఈ బుద్ధి ఎలా ఉంటుందంటే క్షణిక బుద్ధి. ఎందుకంటే మళ్ళీ వేరే బుద్ధి ఉత్పన్నం కావడం వరకు కూడా ఉండదన్నమాట. బుద్ధి ఉత్పన్నమైంది వెంటనే నష్టమైపోతుంది. అంటే ఆ బుద్ధి ఇప్పుడు ఈ బహిర్గత వస్తువు ఏ రకంగా విద్యమానంగా ఉంటుందో, దీర్ఘకాలంగా ఉంటుందో, అలాగా ఆ వస్తువును, పదార్థాన్ని చూసినప్పుడు మనకు బుద్ధిగతంగా ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో ఆ జ్ఞానము క్షణకాలం మాత్రం ఉంటుంది, వెంటనే మళ్ళీ నశించిపోతున్నమాట. ఈ బుద్ధి ఉత్పన్నమైన తర్వాత ఇంకో అనంతర బుద్ధి ఉత్పన్నమైనప్పుడు ఈ బుద్ధి నష్టమైపోతుంది కాదు, అది వెంటనే క్షీణిస్తుంది, నశిస్తుంది. అందుకే క్షణకాహిస నా బుద్ధ్యంతర కాలం అవస్థాస్యత ఇది. వేరే బుద్ధి ఉత్పన్నమయ్యేంత వరకు కూడా అది విద్యమానంగా ఉండదు అన్నమాట, వెంటనే నష్టమైపోతుంది. నా బుద్ధ్యంతర కాల అవస్థాస్యత అంటే విద్యమానంగా ఉండి అంటూ ఏది లేదు ఇక్కడ. అలాగే ఉత్పద్యమానేన ఏవ అసౌ జ్ఞాయతే అంటే అక్కడ ఆ అర్థగతమైన జ్ఞానం అయితే ఉత్పన్నం అవుతుందో అసౌ జ్ఞాయతే, ఇది తెలుస్తుందన్నమాట. జ్ఞాపయతి అలాగే తెలియజేస్తుంది కూడా. అర్థాంతరం
అంటే భిన్న అర్థాంతర బుద్ధి అనేది ఇక్కడ ఇది భిన్న విషయం, ఇది ఈ వస్తుగత విషయం అని చెప్పి కూడా మనకు వెంటనే మనం తెలియజేస్తున్నాం. ఆ వస్తుగత పదార్థాన్ని బట్టి మనకు ఆ విషయం నిశ్చయం అవుతుంది. అందుకే ఉత్పద్యమాన ఏవ అసౌజ్ఞాయతే జాపయతి చ అర్థాంతరం, భిన్న అర్థాన్ని కూడా మనకు బోధిస్తుంది అన్నమాట. ఎలాగంటే దానికి ఉదాహరణ చూపించదు. ప్రదీపవత్ ఇది ఏది ఉచ్యతే, ఇది అంటే దీపానికి సమానంగా ఒక దీపకం ఏ రకంగా అయితే మనకు ఇది ప్రదీపవత్ ఇది యద్ ఉచ్యతే తత్ నా జ్యాయతే అర్థే కశ్చిత్ బుద్ధి ఉపలభ్యతే, నాహి అజ్ఞాతే అర్థే కశ్చిత్ బుద్ధి ఉపలభ్యతే. అంటే అర్థం జ్ఞాతం కాకుండా ఏది కూడా బుద్ధి ఉపలబ్ధం కాదు. అంటే అర్థము జ్ఞాతమైనప్పుడే, అర్థం విద్యమానంగా ఉన్నప్పుడే బుద్ధి ఉత్పన్నం అవుతుంది. జ్ఞాతేతు అనుమానాత్ అవగచ్చతి, అక్కడ వస్తు పదార్థం ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఉత్పన్నమైంది కాబట్టి మనకు దాన్ని బట్టి అనుమానంగా మనం చెప్పగలుగుతాం. ఆ జ్ఞానం జ్ఞాతేతు అంటే జ్ఞాయమైన వస్తు పదార్థం విద్యమానంగా ఉన్నప్పుడే అనుమానాత్ అవగచ్చతి, అనుమానం ద్వారా మనం తెలుసుకుంటాడు. అది ఎలా తెలుస్తుంది? ప్రదీపవత్ ఇది ఉచ్యతే, ఏది ఉచ్యతే అంటే ప్రదీపానికి సమానంగా దీపకం పెట్టినప్పుడు ఆ వస్తు ఆకృతి ఏ విధంగా మనకు అక్కడ ఉండే విద్యమాన వస్తువులు విధంగా ప్రత్యక్షం అవుతాయో అక్కడ జ్ఞాతమైన ఉండే వస్తువులు జ్ఞాతం అవుతాయి. అంటే ఒక దీపకం వెలిగించగానే అక్కడ విద్యమానంగా అంధకారం నుండి కల్పించలేదు, ఆ దీపం వేయగానే అక్కడ విద్యమానం నుండి ప్రత్యక్షమైపోయి, అంటే విద్యమానంగా ఉన్నటువంటి వస్తువులకు మాత్రం ఆ జ్ఞానం ఉత్పన్నమైనమాట. ఏ వస్తువు ఏ పదార్థం లేదు అక్కడ విద్యమానం లేదు, దీపం వేసిన తర్వాత కూడా అక్కడ ఆ జ్ఞానం ఉత్పన్నం కాదు, ఆ జ్ఞానం మనకు ఉత్పన్నం కాదన్నమాట. అందుకే ఇక్కడ ఈ రకంగా ప్రదీపవత్ ఇది యద్ ఉచ్యతే తత్ నా, ఎందుకంటే నాహి అజ్ఞాతే అర్థే కశ్చిత్ బుద్ధి ఉపలభతే, అజ్ఞాత అర్థం విద్యమానంగా ఇక్కడ లేనప్పుడు ఏది బుద్ధి మనకు ఉత్పన్నం కాదు. దీన్ని బట్టి ఏమవుతుంది? జాతేతు అనుమానాత్ అవగచ్చతి, విద్యమానంగా ఉన్నప్పుడే ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించారన్నమాట. అది కూడా తత్ యోగ పద్యం అనుపన్నం, ఒక సమయంలో ఒకే జ్ఞానం ఉత్పన్నం అవుతుంది, ఒకే సమయంలో భిన్న విజ్ఞానం ఉత్పన్నం కావట. తత్ర యోగ పద్యం అనుపన్నం, ఒకేసారి అజ్ఞానం ఉత్పన్నం కాదు. అంటే ఇదే సమయంలో ఇది వస్తువు ఈ పదార్థము, అదే సమయం ఇది జ్ఞానం అని చెప్పి ఒకేసారి ఒకే కాలంలో ఒకే క్షణంలో అట్లా ఉత్పన్నం కాదు, బుద్ధిగతంగా ఉత్పన్నం కాదన్నమాట. అంటే భిన్న భిన్న రూపంలో విద్యమానంగా వస్తువుని చూసి ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. అంటే వస్తువు విద్యమానంగా పూర్వం ఉంటుంది, దాని తర్వాత జ్ఞానము తర్వాత ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకు, అందుకే యోగపజ్ఞ అనుపన్నం అని చెప్పి సిద్ధాంతి రకం ప్రస్తావించారు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఆక్షేపిస్తున్న ఏమంటే నను ఉత్పన్నాయాం ఏవ బుద్ధౌ జాతో అర్థో ఇత్యుచ్యతే నా అనుత్పన్నాయాం. నువ్వు అంటున్నావు కదా, నన్ను ఉత్పన్నాయాం ఏవ బుద్ధం అంటే బుద్ధి ఉత్పన్నమైనప్పుడు అయితే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో, నన్ను ఉత్పన్నాయాం ఏవ బుద్ధౌ జ్ఞాతో అర్థ ఇత్యుచ్యతే. ఇక్కడ పూర్వపక్షం అంటున్నాడు, ముందుగా ఉత్పన్నాయాం ఏవ బుద్ధం అంటే ముందుగా జ్ఞానం ఉత్పన్నమైంది, బుద్ధిలో జ్ఞానం ఉత్పన్నమైనప్పుడు జాతో అర్థ ఇది ఉచ్యతే, తర్వాత ఆ వస్తువు మనకు విద్యమానంగా ఉంది అంటున్నామట. నా అనుత్పన్నాయాం అంటే బుద్ధిగత జ్ఞానం ఉత్పన్నం కానప్పుడు ఆ వస్తు పదార్థం కూడా మనకు తెలియదు, ఆ వస్తు పదార్థం కూడా మనకు తెలియదు. అంటే ముందుగా ఇక్కడ మనకు బుద్ధికి ఉత్పన్నమైనప్పుడే అర్థం జ్ఞాతం అవుతుందని చెప్పుకుని ఆక్షేపించిన పూర్వపక్షి. బుద్ధి అనేది ఉత్పన్నమైనప్పుడే అర్థ జ్ఞానం కలుగుతుందని చెప్పాడు. అంటే బుద్ధి పూర్వపక్షికి ఆక్షేపించిన సిద్ధాంతం వస్తు విద్యమానంగా ఉండే బుద్ధి ఉపలబ్ధం అవుతుంది అంటున్నాడు. కానీ పూర్వపక్షి ఏమంటున్నాయి ఇక్కడ, బుద్ధికి ఉత్పన్నమైనప్పుడే అర్థ జ్ఞాతం అవుతుంది, అంటే అర్థం తెలుస్తుంది. అంటే బుద్ధి ఉన్నప్పుడే అర్థం తెలుస్తుంది అన్నమాట, జ్ఞానం ఉన్నప్పుడు అర్థం తెలుస్తుంది అంటున్నామట, అర్థ జ్ఞాతం అవుతుంది చెప్పామట. అంటే దీన్ని బట్టి ఏంటి, ఆ బుద్ధి ఉత్పన్నం కానప్పుడు అక్కడ అర్థం కూడా ఉపలబ్ధం, అర్థ జ్ఞానం కూడా మాకు కలగదు.
ఈ రకంగా పూర్వపక్షి ఆక్షేపించామట. అంటే దీన్ని బట్టి బుద్ధి ముందు ఉత్పన్నమవుతుంది, తర్వాత అర్థం జ్ఞాతమవుతుంది అని పూర్వపక్షి యొక్క ఆక్షేపం. ముందే చెప్పాను, బుద్ధి ఉత్పన్నమవుతుంది, తర్వాత అర్థం ఉపలబ్ధమవుతుంది, అర్థజ్ఞానం కలుగుతుంది అని పూర్వపక్షి ఇక్కడ ఆక్షేపిస్తున్నామట. అప్పుడు దానికి కండిషన్ ఇది యుక్తి సంగతి కాని చెప్పి చెప్పండి. అంత కదా ఏమంటున్నారు? ఇప్పుడు మనకి పైన ప్రదీపవత అన్నప్పుడు మీరు అక్కడ విద్యమానంగా ఉన్న వస్తువులు దీపం రాగానే ఎలా తెలుస్తాయి అనేది అక్కడ తత్నా అని చెప్పాడు కదా మహోదయ. అంటే ఇక్కడ జ్ఞానం ఉంటే తప్ప ఇక్కడ అర్థం కాదు, అలా తీసుకోవడానికి లేదు, ప్రదీపవత తీసుకోవడానికి లేదు అని అర్థం మహోదయ. అక్కడ కేవలం ఇంత చూపించాడు ఏంటంటే ప్రదీపవత చెప్పుకున్నాము, అక్కడ అజ్ఞాత సిద్ధాంతి అంటున్నాడు. అక్కడ అజ్ఞాత అర్థము ఏదైతే అంటే విద్యమానంగా ఉన్నట్టు వస్తువు పదార్థాలు ఏవైతే జ్ఞాతం అవుతాయి, విద్యమానంగా లేని వస్తువులకు జ్ఞాతం కావు. అంటే జ్ఞానం ఉత్పన్నం కావడానికి ఆధారం అనేది బహిర్గత వస్తువు. ఆ వస్తువు విద్యమానంగా ఉంటే మనకి జ్ఞాతం అవుతుంది. అదే తెలుస్తుంది మనకి జ్ఞాతం ఇది అజ్ఞాతం అని చెప్పి. అంటే దీపం వెలిగించినప్పుడు మనకు అక్కడ ఉండే విద్యమానంగా వస్తువులు ఉన్నాయనుకో, అక్కడ అనేది అభివ్యక్తం అవుతుందన్నమాట. ఒకవేళ మనకి అక్కడ వస్తువు విద్యమానంగా లేదనుకోండి, అది అభివ్యక్తం కాదన్నమాట. అది అభివ్యక్తం కాదు, అది దీపం యొక్క దృష్టాంతం చెప్పామంట. అంటే మొత్తానికి వస్తుగత జ్ఞానం ద్వారానే మన బుద్ధిగతం జ్ఞానం ఉత్పన్నం అవుతుంది అంతకు తీసుకోవాలి. ఇక్కడ తత్నా అని చెప్పి నాహి జ్ఞాతో అర్థే కశ్చిత్ బుద్ధి ఉపలభ్యతే అనే దగ్గర అక్కడ ఏం తీసుకోవాలి మహోదయ? అంటే ఒక వస్తువు నాహి జ్ఞాతే అర్థే అంటే ఆ అర్థం అంటే ద్రవ్యం విద్యమానంగా లేకపోయినట్లయితే ఆ వస్తుగత జ్ఞానం కూడా మనకు కలగదు. జ్ఞాతే అర్థే అంటే అర్థం జ్ఞాతమైనప్పుడే ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. అక్కడ ఏం చెప్పినా అది దీపం వెలిగించినప్పుడు అక్కడ రూమ్ లో ప్రకోష్ఠలు విద్యమానంగా వస్తువులు అక్కడ విద్యమానంగా ఆల్రెడీ ఉన్నాయన్నమాట. వస్తువు ఉంది, అది మనకు వ్యక్తం అవుతుంది. అంటే వస్తువు అక్కడ విద్యమానంగా ఉంది, దాని విద్యమానంగా ఉంది కాబట్టి ఆ జ్ఞానం ఉత్పన్నమైంది. కేవలం అంతే తీసుకోండి దృష్టాంతం. అక్కడ మనం ఆ దృష్టాన్ని చెప్పడం లేదు, మీకు అర్థం కావడానికి. అక్కడ జ్ఞాతమైన వస్తువు విద్యమానంగా ఉన్నప్పుడే దానికి వస్తువు పదార్థం విద్యమానంగా ఉన్నప్పుడే ఆ జ్ఞానం కలుగుతుంది, లేకపోతే కలగదు. ఆ దీపాన్ని అది నిమిత్తం అదకం చూపించబడింది అన్నమాట. కానీ ఇక్కడ పూర్వపక్షి ఏమంటున్నా అంటే ఇక్కడ లేదండి, ఇక్కడ ముందు బుద్ధి ఉత్పన్నమైనప్పుడే అర్థజ్ఞాతం అవుతుంది, బుద్ధి ఉత్పన్నం కానప్పుడు ఉపలబ్ధం కాదని చెప్పి ఆ రకంగా అంటున్నాడు. అంటే ముందు బుద్ధి ఉత్పన్నం అవుతుంది, తర్వాత ఆ జ్ఞానం అర్థము జ్ఞాతం అవుతుందని చెప్పి ఈ రకంగా అన్నాడు అన్నమాట. కాబట్టి ఇదప్పుడు ఈ రకంగా అన్నప్పుడు సిద్ధాంతి నువ్వు చెప్పింది ఎప్పుడు సాధ్యమవుతుంది? ముందేమంటున్నావు? ముందు బుద్ధి ఉత్పన్నమవుతుంది అంటున్నావు, కానీ అక్కడ బుద్ధి ఉత్పన్నమవుతుందంటే జాతార్థం ఉపలబ్ధం కాదన్నమాట. ఉపలబ్ధం అవుతుందంటే అది విద్యమానంగా పూర్వంలో జ్ఞాతమై ఉంది, అదే ఉపలబ్ధం ఉంటుంది. అంటే విద్యమానంగా ఉన్నట్టు వస్తువు యొక్క జ్ఞానం ఉపలబ్ధం కాదు అక్కడ. ఇక్కడ అదే అంటున్నారు చూడండి. ఇక్కడ నన్ను ఉత్పన్నాయాం ఏవ బుద్ధౌ జాతో అర్థః ఇది ఉచ్యతే నా అనుత్పన్నాయం. అంటే ఉత్పన్నం కానప్పుడు ఆ అర్థం జ్ఞాతం కాదని చెప్పినాం. అందుకే పూర్వం బుద్ధి ఉత్పద్యతే, పూర్వం బుద్ధి ఉత్పన్నం అవుతుంది, పశ్చాత్ జాతో అర్థ, తర్వాత అర్థం జ్ఞాతం అవుతుందని పూర్వపక్ష ఆక్షేపించడం. సిద్ధాంతం సత్యం, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ పూర్వం బుద్ధి ఉత్పద్యతే నాతో పూర్వం జ్యాయతే. పూర్వం బుద్ధి ఉత్పద్యతే, పూర్వం బుద్ధి ఉత్పన్నం అవుతుంది, కానీ నాతో పూర్వం జ్యాయతే. బుద్ధి ఉత్పన్నం అవుతుంది కరెక్టే, కానీ అది జ్ఞాతార్థం కాదు. బుద్ధి అనే విద్యమాన పూర్వజ్ఞానయుక్తంగా ఉందన్నమాట. కానీ అక్కడ వస్తు విద్యమానం లేదన్నమాట. నాతో పూర్వం జ్ఞాయతే, ముందే తెలియదన్నమాట. వస్తుగతం పదార్థం చూడకుండా దాని అవగతం కాకుండా దాన్ని అర్థం చేసుకునేమాట. విద్యమానంగా ఉన్నప్పుడే మనకు అవగతం అవుతుంది. అందుకే నా పూర్వం జ్ఞాయతే. భవతి కదాచిత్ ఏతద్ యజ్జాతో అపి అర్థః సన్ అజ్ఞాతః ఇది ఉచ్యతే. ఎందుకంటున్నామంటే ఆ మాట, భవతి కదాచిత్ ఏతద్ యజ్జాతో
అపి అర్థ సన్ అజ్ఞాత ఇది ఉచ్యతే. ఒక్కోసారి మనకు అలా అనిపిస్తుంది, కశ్చిత్ ఏతదు జాతో అర్థం అంటే ఈ విషయం, ఈ పదార్థానికి, ఈ వస్తువుకి ఇది జ్ఞానం అని చెప్పి చెప్పుకున్నప్పటికి కూడా ఒకసారి అజ్ఞాతంగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి మనము ఆ వస్తువు విద్యమానంగా ఉన్నప్పటికీ ఇది ఈ వస్తువుకి ఈ జ్ఞానం అని చెప్పినా కూడా ఒకసారి జ్ఞాతార్థం కూడా అజ్ఞాతంగా ఉంటుంది. అంటే మీ మిథ్యాజ్ఞాన కారణంగా, దోషయుక్త కారణంగా అక్కడ అజ్ఞాతంగానే ఉంటుంది. కదాచిత్ ఎప్పుడైనా ఒకసారి మిథ్యాజ్ఞానం చూస్తున్నాం, ఈ పదార్థానికి, ఈ వస్తువు ఇది జ్ఞానం తెలిసినప్పటికి కూడా ఆ జ్ఞాతంగా ఉన్నప్పటికీ కూడా ఆ బుద్ధిగతంగా భిన్నంగా ఏర్పడుతుంది, అంటే భిన్న జ్ఞానం ఏర్పడుతుంది, అంటే విద్యమానంగా కూడా ఉండదు ఒక్కోసారి. అలాంటి అపవాద స్థితి కూడా మనకు కనిపిస్తుంది, మిథ్యా స్థితి కూడా మనకు కనిపిస్తుంది. భవతి కదాచిత్ ఏతద్ యజ్జాతో అపి అర్థ సన్, అర్థం జాతం అవుతుంది కూడా అజ్ఞాత ఇది ఉచ్యతే. అది మనకి జ్ఞాతం కాదు, తెలియదు అనమాట. ఎందుకంటే నాచ అర్థాంతర విపదేశం అంతరేణ బుద్ధి రూపోపలంబనం. నా అర్థాంతర విపదేశం అంతరేణ అంటే విపదేశం లేకుండా బుద్ధి రూపోపలంబనం నా అంటే ఏదన్నా అర్థాంతర విపదేశం ఉన్నప్పుడు ఈ వస్తువు, ఈ పదార్థ విషయాలు మనం ఉపదేశించినప్పుడే ఆ బుద్ధిగత జ్ఞానం ఉపలంబనం అవుతుందన్నమాట. అది లేకుండా మనకు ఉపలంబనం కాదు, అంటే తెలియబడదు. తస్మాత్ నా విపదేశ్య బుద్ధి, తస్మాత్ నా విపదేశ్య బుద్ధి అవ్యపదేశ్యం చ నా ప్రత్యక్షం. అంటే విపదేశ్యాహి బుద్ధి అంటే విపదేశించినప్పుడే మన బుద్ధిగత అర్థం జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. అంటే ఒక వస్తువులో, ఒక పదార్థ విషయం మనం ఉపదేశించినప్పుడే, ఉల్లేఖించినప్పుడే ఆ బుద్ధి ఏర్పడుతుంది. అవ్యపదేశ్యం చ నా ప్రత్యక్షం, విపదేశించకుండా మనకు ఆ బుద్ధిగత జ్ఞానం ప్రత్యక్షం కాదు. కాబట్టి తస్మాత్ అప్రత్యక్ష బుద్ధి, అందుకే తస్మా అప్రత్యక్ష బుద్ధి అంటే ఆ ప్రత్యక్షంగా వస్తువు పదార్థం లేకుండా మనకు బుద్ధి ఉత్పన్న కాదు. అప్రత్యక్ష బుద్ధి అయితే ఉత్పన్నం అవుతుందో అది మనకు వస్తుగత పదార్థం లేకుండా ఉత్పన్నం కాదు. అదేవిధంగా అపిచ కామం ఏకరూపత్వే బుద్ధిరేవ అభావ. కామం ఏకరూపత్వే అంటే ఆ బుద్ధిగా ఏ వస్తువు పదార్థ విషయంలో ఉత్పన్నమైంది రెండు జ్ఞాన రూపంలో సమానము అని ఏకరూపత్వే. కామం అనుకున్నమకు ఏకరూపత్వే బుద్ధి ఏవ అభావ నా అర్థస్య ప్రత్యక్షస్య సతః. అంటే నా అర్థస్య ప్రత్యక్షస్య సతః అంటే ఇక్కడ అర్థజ్ఞానం ప్రత్యక్షంగా విద్యమానంగా ఉంటూ కూడా రెండు ఏకరూపంలో ఉన్నాయని చెప్పడం, అది అవి రెండు కూడా ఉపలబ్ధం కావన్నమాట. ఏకరూపత్వే బుద్ధి ఏవ అభావ, అక్కడ బుద్ధి ఉత్పన్నం కాదు. ఎందుకంటే నా అర్థస్య ప్రత్యక్షస్య సతః, ఎందుకంటే ప్రత్యక్షమైన అక్కడ అర్థం మనకు విద్యమానంగా లేదు. అర్థస్య అంటే ప్రత్యక్షస్య సతః, విద్యమాన వస్తువు పదార్థం అయితే ఉందో నా అది మనకు కనిపించలేదు అనమాట. అంటే ఒకే సమయంలో బుద్ధి ఇది పదార్థం అని చెప్పి మనకు ఏకరూపంలో అభావాత్మకంగా ఉన్నాయి. అందుకే నాచ ఐకరూప్యం, అందుకే ఏకరూపం కూడా కాదు, ఏకరూపం కూడా కాదు. అందుకే అనాకారమేవ హి బుద్ధి అనుమిమీమహే సాకారం చ అర్థం ప్రత్యక్షమేవ అవగచ్చామః. అందుకే అనాకారమేవ బుద్ధి అంటే బుద్ధి అనేది పూర్వంలో చెప్పిన ప్రకారంగా సిద్ధాంతి బుద్ధి అనేది ఆకారరహితమైనటువంటిది. బుద్ధి అనేది ఆకారరహితమైనటువంటిది, వస్తువు మాత్రము ప్రత్యక్షంగా మనకు ఆకారయుక్తమైనటువంటిది. అందుకే అనాకారమేవ బుద్ధి అనుమిమీమహే అనుమానంగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. సాకారం చ అర్థం, అర్థం అంటే ద్రవ్యం పదార్థం అవుతుందో ఆకారయుక్తమైనటువంటిది. ప్రత్యక్షమేవ అవగచ్చామిది, ప్రత్యక్షంగా మనం తెలుసుకుంటున్నామట. కాబట్టి తస్మాత్ అర్థాలంబన ప్రత్యయ. అందుకే అర్థ ఆలంబన ప్రత్యయ. పూర్వపక్షం ఏమంటున్న నిరాలంబన, ఇది శూన్యం అంటున్న, జ్ఞానానికి ఆలంబనం, ఎటువంటి ఆలంబనం లేదు అంటున్నావు కానీ ఆలంబనం ఉంది. అర్థాలంబన ప్రత్యయ. అర్థం అంటే పదార్థ ద్రవ్యం ఆలంబనంగా ఉన్నప్పుడే ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. అక్కడ అర్థం పదార్థం విద్యమానంగా లేకుండా మనకు ఆ జ్ఞానం ఉత్పన్నం కాదు. ప్రత్యయ అంటే జ్ఞానం అంట, ఆ జ్ఞానం మనకు ఉత్పన్నం కాదు. అందుకే తస్మాత్ అర్థాలంబన ప్రత్యయ అని చెప్పుకున్నాం. అపిచ ఇంకేమంటున్నాం అంటే అది ఎప్పుడు అవుతుంది? అర్థాలంబన ప్రత్యయ అంటే ఆలంబన యుక్తంగా ఉన్నప్పుడు జ్ఞానం ఉత్పన్నం అవుతుంది అనేది. అపిచ దానికి ఇంకో రకంగా చెప్పాడు, నియత
నియత నిమిత్త తంతుసు ఇవ ఉపాదీయమానేషు పట్ ప్రత్య పట ప్రత్యయ. పట అంటే వస్తువు అన్నమాట. ఇక్కడ నియత నిమిత్త తంతుసు ఏవ ఉపాదీయమానేషు పట ప్రత్యయ అంటే పటజ్ఞానం అంటే వస్త్ర జ్ఞానం కలుగుతుందంట. అంటే ఆ నియత నిమిత్తంలో అంటే అక్కడ ఒక వస్త్రం తయారు చేయబడిందంటే ఒక నియమితంగా ఒక వ్యవస్థితంగా అక్కడ దారపోగులతో మనము ఒక క్రమబద్ధంగా అక్కడ వ్యవస్థీకరణ చేయమని ఉపాదించాము, సంగ్రహించాం అనమాట. అందుకే నియత నిమిత్త తంతుషు అంటే దారపోగులు ఏవైతే ఉన్నాయో తంతుషు ఏవ ఉపాదీయమానేషు పట ప్రత్యయ అంటే ఇది వస్త్రం అని చెప్తాం. ఇప్పుడు దారం పోగులు ఉన్నంత మాత్రం వస్త్రం కాదు కదా, అది ఒక వ్యవస్థితంగా ఒక క్రమంలో ఒక పద్ధతిగా యుక్తంగా ఉన్నప్పుడు దీన్ని వస్త్రం అంటాం. లేదా దార పోగులు అంటాం. దాన్ని వస్త్రం ఎందుకు అంటాం? లేదు భిన్న రూపంలో ఏదైనా నామకరణం చేయొచ్చు, భిన్నంగా ఏదైనా ప్రస్తావించవచ్చు అంటే భిన్నమైన వస్తువు అని చెప్పవచ్చు. మరి వస్త్రం అంటున్నామంటే ఒక నియత నిమిత్త తంతుసు ఏవ ఉపాదీయమానసు ఒక నిమిత్తంగా క్రమబద్ధంగా ఉన్నప్పుడే ఇది పట అనే జ్ఞానం కలుగుతుంది. ఇతరత తంత్వాత్ తంతు ఆదానే అపి కదాచిత్ ఒకవేళ అలా లేదనుకోండి, తంతు ఆదానే అపి తంతుల్ని ఆదానయుక్తంగా ఉన్నప్పటికీ కూడా క్రమయుక్తంగా ఉన్నప్పటికీ కూడా కదాచిత్ ఘటబుద్ధి వికలేంద్రియస్య స్యాత్. ఒక్కోసారి అలాగా మనకు లేదనుకోండి, తంతు ఆదాయం ఉన్నప్పుడు దానికి ఘటబుద్ధి చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఘటబుద్ధి ఇది కుండ అని చెప్పొచ్చు, వస్త్రం కుండ అని చెప్పుకోవచ్చు. ఆ రూపంలో ఆకృతి ఆ రంగు రూపంలో చేయబడిందని దాంతో వస్త్రంతో చేయబడింది. అలాగా ఎప్పుడు వికలేంద్రియ ఒకవేళ మన ఇంద్రియాల్లో ఏం దోషం ఉందనుకోండి, దానికి పటబుద్ధి చూడ ఘటబుద్ధి చెప్పుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు అది మన కళ్ళలో దోషం ఉన్నప్పుడు, ఏదైనా నిమిత్తమైన దోష కారణంగా వికారం అంటే వికారయుక్తమైన ఇంద్రియాలు దోషయుక్తంగా ఉన్నప్పుడు ఆ పటబుద్ధిలో ఘటబుద్ధి కూడా మనం చెప్పవచ్చు. కానీ ఎప్పుడంటే అప్పుడు నిమిత్తంగా ఉన్నప్పటికి కూడా ఇంద్రియ దోష కారణంగా అలాంటి స్థితి కూడా ఏర్పడుతుంది. కదాచిత్ అని చెప్పామట. ఘటబుద్ధి వికలేంద్రియ స్యాత్ కానీ నాచ ఏవం అస్తి. కానీ ఇక్కడ అలాగా నువ్వు కలిగినంత మాత్రం అది యథార్థం కాదు. అందుకే అత నా నిరాలంబన ప్రత్యయ, ప్రత్యయం ఎప్పుడు నిరాలంబనంగా ఉండదు, శూన్యంగా ఉండదు. అత నా వ్యభిచరతి ప్రత్యక్షం. అందుకే ప్రత్యక్షం ఏదైతే మనం అంటున్నామో పూర్వ మూల సిద్ధాంతం తీసుకొచ్చారు ఇక్కడ. అందుకే ప్రత్యక్షం ఏదైతే అంటున్నామో అది ప్రత్యక్షం అంటున్నా ప్రత్యక్షంగా అది యథార్థంగా నిశ్చితమైన అర్థాన్ని బోధిస్తుంది. ఆ ప్రత్యక్షం ఎప్పుడూ ఖండించబడదు, విభజించదు. నువ్వు ఏదైతే ఒక్కోసారి విభజిస్తున్న దోషం చూపిస్తున్నావో అది లౌకిక దృష్టాంత ప్రకారం విభజిస్తుంది, కానీ అది వేదవాక్య విషయంలో, బ్రాహ్మణ వాక్య విషయంలో, ఆప్తపురుష విషయంలో ఆ ప్రత్యక్షం అనేది ఎప్పుడూ విభజించదు. జ్ఞానానికి ఆలంబనం అనేది ఖచ్చితంగా ఉంటుంది, బహిర్గత వస్తువు ఉంటుంది. నిరాలంబనం జ్ఞానానికి ఎటువంటి ఆలంబనం లేదు, ఎటువంటి శూన్యం అని చెప్పడం ఏమాత్రం ఉచితం కాదు. మనకు జ్ఞానం ఉత్పన్నమైందంటే అక్కడ వస్తు పదార్థం ఉన్నప్పుడే ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. వస్తు పదార్థాలు లేకుండా ఆ జ్ఞానం ఉత్పన్నం కాదు. అందుకే నిరాలంబనం అనేది నువ్వు శూన్యం అంటున్నావు ఏదైతే ఉందో అది శూన్యం కాదు, నిరాలంబనం కాదు, ఆధారయుక్తంగా ఉంటుంది. ఆధారయుక్తం వస్తు పదార్థం ఉన్నప్పుడు తదగత జ్ఞానం మనకు బుద్ధిగతం అవుతుంది. అందుకని ఈ రకంగా సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాయన్నమాట. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు, ఇప్పుడు చెప్పండి ఏదో అడుగుతున్నారు. కానీ ముఖ్య మూల తాత్పర్యం ఏంటంటే ఇక్కడ శూన్యవాద సిద్ధాంత ప్రకారం కూడా ఇక్కడ ఒక మాట ముఖ్య బుద్ధి ఏం చెప్పారంటే బుద్ధి అనేది మనకు నిరాకారయుక్తంగా ఉంటుంది, బహిర్గత వస్తు ఆకారయుక్తంగా ఉంటుంది అన్నమాట. అందుకే బుద్ధి అనేది ఆకారమైన వస్తు పదార్థం ఆకారయుక్తమైన ఆకారంతో కూడుకొని ఉన్నది. కానీ బుద్ధి తదగత జ్ఞానం ఏదైతే ఉందో అది నిరాకారమైనటువంటి, అంటే బహిర్గత వస్తువు ఏ రకంగా విద్యమానంగా ఉందో అదే రూపంలో మనకు స్మరింపజేస్తున్నమాట, అదే బుద్ధిగతం చేస్తున్నమాట. దానికి ఆకారం లేదు. కానీ అది ఎప్పుడవుతుంది, ఆ జ్ఞానం కూడా ఎప్పుడు మనకు అనుభూతి కలుగుతుంది, బహిర్గత వస్తువుని చూసినప్పుడే మనకు కలుగుతుంది, మామూలుగా కలగదని చెప్పి బహిర్గత వస్తువు ఆధారం చేసుకుని ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. అందుకే ఆలంబన యుక్తమైంది జ్ఞానము, ఆలంబన రహితమైంది శూన్యమని చెప్పడం ఏమాత్రం ఉచితం కాదని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ఈ రెండు వాదాలు ఖండించాడు. శూన్యవాదాన్ని నిరాలంబన వాదాన్ని ఖండించాడు అనమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు, ఇక్కడ ఒక మాటలు చెప్పాలంటే జ్ఞానం మనకు ఉత్పన్నం అవుతుందంటే అది మన ప్రత్యక్షంగా అందరికీ అనుభవగమ్యమైనటువంటిది. మనం ఏదైనా మనకి ఈ విషయంలో మనకు వస్తు పదార్థం సందర్భం ఘటన విషయం చూడకుండా మనం ఏది మనకి అజ్ఞానం ఉత్పన్నం కదా, అలాగే శూన్యంగా ఉంటాం, ఖాళీగా ఉంటాం, కానీ మనకి ఏది తెలియదు అనమాట. అంటే ఏ జ్ఞానం ఉత్పన్నమైన వస్తువు పదార్థం విద్యమానంగా ఉన్న జాతే అర్థే
జ్ఞాన ఉత్పద్యతే. జ్ఞాతార్థం ఉన్నప్పుడు విద్యమానం, జ్ఞాతార్థం లేకుండా కానే కాదు. లేని రెండు ఒకటే అంటావా? ఒకటి కూడా కాదు. రెండు ఒకే సమయంలో ఒకే కాలంలో ఎప్పుడు ఉత్పన్నం కావు. యోగపద్యం నా ఉపలభ్యతే. ఒక సమయంలో ఒకే క్షణంలో ఇది వస్తువు అంటే ఇది జ్ఞానం అని చెప్పి మనం చెప్పలేమట. ఆ వస్తువు విద్యమానంగా తదగత జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. వస్తువు విద్యమానంగా ఉన్నప్పుడు వెంటనే మొత్తం ఆ సంపూర్ణ జ్ఞానం మనకు కలగదన్నమాట. అది చూడంగా దాని గత విషయాన్ని ఉపదేశించినప్పుడే ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. ఉపదేశించకపోతే వస్తు పదార్థం విద్యమానంగా ఉంది, దాని యొక్క గుణకర్మ స్వభావాలు మనకు తెలియదు. ఆ వస్తు పదార్థం ఏదైనా ఉపయోగపడి తెలియదు. దాన్ని ఉపదేశించేంత వరకు ఆ వస్తు పదార్థ విద్యమానంగా ఉన్నప్పుడు దాని యొక్క అర్థం జ్ఞానం ఉత్పన్నం కాదు. వస్తు విద్యమానంగా ఉంటే ఆ సంపూర్ణ జ్ఞానం వస్తుందంటామా? అది కూడా కాదు. దాన్ని ఉపదేశించాలి. ఉపదేశించినప్పుడే ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. లేకపోతే ఉపదేశం అది మనకు ఆ పదార్థం యొక్క జ్ఞానం సంపూర్ణంగా యథార్థంగా తెలియబడదు. వస్తు మహోదయ, ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు ప్రదీపవత్ అనే దానికి ఏంటి చెప్తున్నారని ఇప్పుడు అంటే మీకు ప్రదీపం వత్త అయినప్పుడు అక్కడ ఉన్న విద్యమాన వస్తువులు మీకు ప్రత్యక్షం అవ్వచ్చు, కానీ వాటి తాలూకా జ్ఞానం ఉపదేశించినప్పుడే తెలుస్తుంది అనే విధంగా తీసుకోవచ్చు కదా మహోదయ. జీ అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. బాగా ఇప్పుడు ఘటాపట అనేది ఆ పదాలని జోడించడానికి చెప్పాడు, కానీ ఘటం పటంకి పెద్ద సామ్యం చెప్పడానికి లేదు. అక్కడ పద సామ్యమే కానీ వస్తు సామ్యం లేదు మహోదయ. జీ ఆ వస్తు స్వామి ఇది ఈ రకంగా ఇది ఉపదేశించబడి ఈ రకంగా ఇది ప్రస్తావించబడుతుంది. అది మనం తదగత జ్ఞానం మనం ఉపదేశించినప్పుడే మనకి వ్యక్తం అవుతుంది. సామాన్య లోక ప్రసిద్ధమైన దూడి ప్రసాద్ వదిలేసండి. ఆ దూడి కాటువంటి శాస్త్రగత పరిభాష మనకు తెలియవు కదా. అవును, అక్కడే నాకు అనుమానం ఎలా వచ్చింది. ఉపదేశించినప్పుడే మనకు వ్యక్తం అవుతాయి. వస్తుంది అవగతం మాది, దాని అవగతం. ధన్యవాదాలు. వస్తుంటే ఈ రకంగా విషయాన్ని చూసాం. అలాగే అనుమాన ప్రమాణం ఎలాగా, ప్రత్యక్ష ప్రమాణం ఎలాగా, ఉపమాన ప్రమాణం, అవి ఇంకా ప్రమాణం కూడా ఒకసారి ఏ రకంగా తీసుకోవాలని చెప్పి ఇవి దీనివల్ల చూడటం చేత ఏమవుతుంది, ఈ రకంగా మనం ప్రమాణ విషయంలో పరీక్షించుకోవడం చేత మనకు ఇంకా ఈ ప్రమాణాలను ఆధారం చేసుకొని మిగిలిన ప్రమాణం ఏ రకంగా మిగిలిన వస్తు పదార్థాన్ని ఏ రకంగా మనం పరీక్షించుకోవచ్చని మనకు ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. అందుకే ఈ విషయంలో ముందు అనుమానమా కాదా, ప్రత్యక్షమా కాదా, ఉపమానం కాదా, శబ్ద ప్రమాణం కాదు, ముందు అవి వాటిని నిశ్చయించుకున్నప్పుడు మిగతా వాటిని బేస్ చేసుకొని మిగతా ఏమైనా మనము ప్రమాణీకరణ చేసుకోవచ్చు అన్నమాట. అందుకే ఆ విషయంలో కొంచెం విస్తారంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అస్తు ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. కొన్ని ఎందుకంటే మనకు ఈ దార్శనిక గ్రంథాలు పూర్తిగా పురాపర ప్రసంగాలు తెలియవండి మనకు. అందుకే అవి కొన్ని దేనికి ఏ పరిభాష చెప్పబడింది అని చెప్పి మనకు అర్థం కావు. ఆ సందర్భాన్ని బట్టి అనేక చోట్ల మనకు ఉల్లేఖిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చింది కదా శూన్యవాద నిరాళం, ఆ సందర్భంలో అనేక చోట్ల వస్తుందన్నమాట. అది ప్రతిపాదించినప్పుడు అవి కూడా మనకు ఇంకా అర్థం అవుతాయి అన్నమాట. ఒక్కోసారి ఒకే విషయం ఒకే చోట మనకు అర్థం కాదు, కాలక్రమేణా మనకు తెలుస్తున్నమాట. అస్తు సందర్భాన్ని బట్టి మీకు అక్కడే ఉల్లేఖిస్తాను. ఇంకా అన్య ప్రమాణాల యొక్క ఉత్పత్తి ఎలా కలిగింది, ఇప్పుడు విషయంలో చెప్పుకున్నాము, ప్రత్యక్ష విషయం చెప్పుకున్నాము. అలాగే అనుమాన విషయంలో కూడా వాటి యొక్క అనుమాన ప్రమాణము శబ్ద ఎందుకు ప్రమాణిక తీసుకోబడింది, ఎందుకు తీసుకున్నాము, వాటి యొక్క ఉత్పత్తి ఎలా కలిగింది, ఆ విషయం కూడా మనకు ప్రస్తావించబడతా అవి తెలుసుకుంటాం. మస్తు ఇప్పుడు ఈ రెండు వాదనలు కూడా మీకు మళ్ళీ ఒకసారి సంక్షేపంగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. మస్తు ఇక గుర్తు పెట్టుకొని జ్ఞానానికి ఎటువంటి ఆధారం లేదని చెప్పాడు. నిరాలంబన వాదం శూన్య రెండు ఒకటివి. లేదంటే ఆధారం ఉంటుంది, ఆధారం లేకుండా జ్ఞానం ఉత్పన్నం కాదు. అది ఉపదేశించినప్పుడే మనకి అర్థార్థంగా అర్థం అవుతుంది, అవగతం అవుతుంది. నువ్వు అది ఒక రూపం అని చెప్పడానికి లేదు. మన అర్థం ఉండాలి, జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. ఒకసారి అర్థం ఉన్నప్పుడు జ్ఞానం అర్థం కాదు, అది ఉపదేశించినప్పుడు అర్థం అవుతుంది. కానీ ఆలంబనం ఉంటుంది. జ్ఞానానికి నిరాలంబనం కాదు, శూన్యం కాదు. ఇది ఒకటి పదార్థ విద్యమానంగా ఉన్నప్పుడే అర్థ జ్ఞానం కలుగుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. పక్షి లేదన్నాడు, ఆలంబనం ఉంటుంది. ఇది ఒకటి సమానం గుర్తుపెట్టుకుని చాలు. అది మీకు కాలక్రమేణా ముందుకు అదే సందర్భం తీసుకు అనేక చోట్ల అనేక రకాలుగా ఖండిస్తాడు. అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ జ్ఞానం అంటే అక్కడ వస్తువు ఉంది అనేది అవగతం అయ్యే అంతవరకే జ్ఞానం. కొన్ని చోట్ల అది మనకి ఏదైతే అర్థం అవుతుందో అది ఒక అర్థమైన స్థితిలో మళ్ళీ ఉపదేశం ద్వారా అది అర్థం అవుతుంది జ్ఞానం శూన్యం కాదు, ఆలంబరహితం కాదు, ఆలంబనయుక్తంగా ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోవడం చాలు. మస్తు ఓకే అండి. ఇంకో సందేహం తెచ్చుద్దాం. శాంతి పాట. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే నమస్తే మహోదయ. మహోదయ. నమస్తే మహోదయ. ఓం నమస్తే మహోదయ. మహోదయ.